హాయ్ అండి. నేను మీ శాంతిని భారతీ ప్రింట్స్ యూనిట్ నుండి. ఈరోజు నేను మీకు ర్యాండమ్‌గా కొన్ని శారీస్ అంటే క్రేప్స్ అలా చూపిస్తానండి మీకు. జార్జెట్స్, క్రేప్స్ అట్లా ఆటిల్లో కొన్ని చూపిస్తాను. ఓకే. ఫస్ట్ శారీ వచ్చి ఇది మీకు నెట్ క్రేప్ శారీ అండి. ఇవన్నీ కూడా మీకు ఏవి కూడా షింక్ అవ్వడం అనేది ఉండదండి. అంటే రోలింగ్ అవసరమా ఈ శారీస్‌కి అనేది మీకు డౌట్ లేదు. నార్మల్ వాష్ చేసుకోవచ్చు. నార్మల్ ఐరన్ అయినా సరిపోతుంది. ఒక 2, 3 టైమ్స్ నార్మల్ ఐరన్ చేపించిన తర్వాత ఐరన్ కూడా అవసరం ఉండట్లేదండి. లో మెయింటెనెన్స్. ఫస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ మీరు ఐరన్ గాని, రోలింగ్ గాని ఒకవేళ కొంతమంది మాకు టీచర్స్ ఎక్కువ కస్టమర్స్ ఎక్కువగా టీచర్స్ ఉంటారు. వాళ్ళు మాత్రం కొంచెం స్టిఫ్‌నెస్ అడుగుతారు. కాకపోతే నేను అందుకని వాళ్ళకి కొంచెం లైట్‌గా స్టార్చ్ ఇచ్చేసి నేను ఐరన్ చేసిస్తూ ఉంటాను. మా ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళకైతే మీకు ఐరన్ అవసరం లేదు దాదాపుగా. నార్మల్ ఐరన్ చాలండి. అది కూడా ఒక 2, 3 టైమ్స్. తర్వాత నుంచి మీరు నార్మల్‌గా వాష్ అండ్ వేర్‌గా వాడుకోవచ్చు. చాలా బాగున్నాయండి ఈ శారీస్. మెయింటెనెన్స్ ఫ్రీ. దీని బ్లౌజ్ వచ్చి బ్లూ ఉంటుంది. మీకు తెలుసు కదండీ! యాస్ యూజువల్. ఇలా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ శారీ యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్. యెల్లో రెడ్ కాంబినేషన్ చాలా బ్రైట్‌గా ఉందండి. చాలా బ్రైట్ కాంబినేషన్. చాలా బాగుంది ఇది. చాలా మంది పూజలకని కొన్ని కొన్ని శుభకార్యాలకి లేదంటే అసలు యెల్లో ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు కదండీ! అందులోను యెల్లో రెడ్ కాంబినేషన్ భలే బ్రైట్‌గా ఉందండి. దీనికి రెడ్ బ్లౌజ్ వస్తుంది. కొంచెం ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సరిపోవాలని నేను కొంచెం టైలరింగ్‌లో కూడా నాకు ఉంది. టైలరింగ్ కూడా నేను నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను. కొంతమంది మా టీచర్స్‌లో కూడా కొంతమంది ఇక బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కుట్టాల్సొస్తుంది. ఇన్ని పనుల్లో నాకు లేట్ అవుతుంది అన్నా కూడా లేట్ అయినా ఏం కాదనుకునే వాళ్ళే ఇస్తారండి. అందుకని నాకు ఆ ఐడియా తోటి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది, ఆ ఐడియా తోటి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి చేతులకి సరిపోదని చెప్పేసి ఇది 2 సైడ్స్ ఇచ్చేసానండి బోర్డర్. నా శారీస్ అన్నీ తెలుసు కదండీ! 6 మీటర్స్ శారీ ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. డిజైన్ కూడా చూడండి ఇది భలే వచ్చింది. నా శారీస్ అన్నిటికి కూడా ఇక్కడ భారతీ ప్రింట్స్ అనే లోగో కూడా ఉంటుందండి. నెక్స్ట్ శారీ వచ్చి ఇది లెనిన్ క్రేప్ శారీ అండి. దీనికి రెగ్యులర్‌గా ఇచ్చేటట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేశాను. అంటే జస్ట్ సింగిల్ కలర్ డయింగ్. సింగిల్ కలర్ పైన డయింగ్ పైన నేను ఏ కలర్ తోటైతే ప్రింట్ చేశానో ఆ ప్రింటింగ్ చేసిన కలర్‌ని బ్లౌజ్‌గా ఇచ్చాను. సీ గ్రీన్ తోటి ప్రింట్ చేశాను. అందుకని సీ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాను. ఇలా వస్తుంది బ్లౌజ్. బ్లౌజ్ హ్యాండ్స్ పైన ఇంత లెంగ్త్‌లో మీకు డిజైన్ ఇచ్చాను. శారీ పైన కింద బార్డర్ ఇచ్చేసి ఇలా బూటీ ఇచ్చాను. శారీ అంతా ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. చాలా బ్రైట్‌గా ఉంది చూడండి కాంబినేషన్. రెడ్ అండ్ బ్లాక్ ఎవర్ ఎవర్ గ్రీన్. దాదాపు 12 ఇంచెస్ బార్డర్ ఇచ్చాను. ఇంకొక వైపున జస్ట్ ప్రింట్ తోటే బార్డర్ లాగా ఇచ్చానండి. వన్ సైడ్ బార్డర్ మాత్రం బ్లాక్ తోటి ఇచ్చాను.
ఇది కొంచెం హెవీగా ఉంది కదండి, అందుకని కలర్ ఎక్కువ ఓవర్ అయిపోతుంది డిజైన్ అని చెప్పేసి డిజైన్ ఎక్కువ వేయకుండా ప్లెయిన్ ఇచ్చేసాను. బార్డర్కే హెవీగా ఇచ్చేసాను డిజైన్. చాలా బాగుంటుందండి ఇది, కొంచెం బ్రైట్ గా. ఇలా వర్షాకాలంలో ఇట్లాంటి బ్రైట్ కలర్స్ కట్టుకుంటే మనకు కూడా కొంచెం హుషారుగా ఉంటుందండి. డల్ గా రోజు ఇంట్లోనే కూర్చొని కూర్చొని ఈ వర్షాలకి చాలా డల్ గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి కొంచెం డార్క్ కలర్స్ కట్టుకుంటే బాగుంటుంది. చూడండి శారీ లుక్ ఇలా ఉంది, పళ్ళు వచ్చి ఇలా. నెక్స్ట్ శారీ, ఇది కూడా నెట్ క్రేప్ లోనేనండి. ఇది మీకు ఒక డిఫరెంట్ టైప్ లో చేశానండి ఈ శారీని. హాఫ్ శారీ అంతా ఇలా వస్తుంది, చూసారు కదా, ఇలా క్రాస్ లైన్స్ డిజైన్ వచ్చింది. హాఫ్ శారీ అంతా జస్ట్ ఇలా వస్తుంది. మీకు ఎలా కనపడుతుందండి, దీనిపైన సేమ్ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది, కనపడుతుందండి. స్టార్టింగ్ నుంచి స్ప్లిట్ స్పాట్ వరకు హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. హాఫ్ శారీ వరకు మీకు అంటే ప్లెయిన్ లాగా కనపడుతుందేమో మీకు స్క్రీన్ పైన, కానీ సెల్ఫ్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాను. చాలా క్లాసీ లుక్ వస్తుందండి. లంగా ఓణి ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది, కానీ మీకు కలర్ డిఫరెన్స్ తోటి కాకుండా ఇలా ఉండడం వల్ల టీచర్స్ కానీ ఎవరైనా కూడా నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. జస్ట్ డిజైన్ లోనే వేరియేషన్ ఇచ్చాను, మీకేం కలర్ వేరియేషన్ ఏం లేదు. దీని బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్. దీని బార్డర్ కూడా చూడండి, చక్కగా కోలాట పడుతున్న అమ్మాయిలు ఇలా క్రీపర్స్ లాగా ఇవి చాలా బాగుంది. ఇది ఇక్కడేమో మనకు సెల్ఫ్ డిజైన్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇదంతా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కానీ అంతా ఇది లైట్ బ్రౌన్ కాదండి, ఇది ఒకలాంటి పింక్ షేడ్ కలిపాము. నేను ఎప్పుడు కూడా ఒకటే కలర్స్ తీయకూడదు కదండి, 2 కలర్స్ మిక్స్ చేసి కొత్త కలర్ తీస్తూ ఉంటాను. అలా చేసిన కలర్ ఇది. బిస్కెట్ కలర్ లోనే కొంచెం మిక్సింగ్, ఒక పింక్ షేడ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ లో ఉందండి ఇది. హాఫ్ అండ్ హాఫ్ శారీ, మిగతా హాఫ్ డిజైన్ హాఫ్ అంతా ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ శారీ, ఇది కూడా నెట్ క్రేప్ శారీ అండి. బేబీ పింక్ లో కొంచెం డార్క్ కలర్, బ్రౌన్, మరి లైట్ బ్రౌన్ కాదు, సపోటా కలర్ అనుకోండి. బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది, పైన ఓన్లీ ప్రింట్ తోటే బార్డర్ ఇచ్చాను. ఇది బిగ్ బార్డర్ శారీ అండి, మీకు 13-14 ఇంచెస్ వస్తుంది ఇది. పళ్ళు ఇలా వస్తుంది. ఎక్కువగా టీచర్స్ మాత్రం దీనికి స్టార్చ్ ఇచ్చుకొని కొంచెం స్టిఫ్ గా ఉండడానికి ఇష్టపడతారు. నా కస్టమర్స్ ఎక్కువగా కాటన్స్ లైక్ చేసేవాళ్ళండి. ప్లస్ టీచర్స్ కదా, అందులో కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలనుకునేవాడు, కొంచెం స్టిఫ్ గా ఉండాలి అనుకుంటారు. నెక్స్ట్ శారీ బ్లాక్ ఆర్గంజా. ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. దీని బ్లౌజ్ వచ్చి ఇలా డాట్స్ ఇచ్చేసాను గ్రే కలర్ తోని. ఈ కింద చిన్న బార్డర్ ఎలా అయితే ఇచ్చానో ఆ బార్డర్ ఒకటే ఇచ్చాను, కొంచెం పెద్ద డిజైన్ కదండి,
అందులో బ్లాక్ కొంచెం ఎలిగెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ శారీ జార్జెట్. ఇది ఒకళ్ళెవరో చేపించుకున్నారండి కస్టమర్. వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది ఆ పాప. నాకు జార్జెట్ శారీ కావాలందంట. సరే ఏం చేసింది వాళ్ళ మదర్, నాకు 2 బ్లౌజులు చేసి పెట్టమని అన్నారు. అందుకని 2 బ్లౌజులు ఇచ్చేసాను వాళ్ళకి. ఒక బ్లౌజ్ ఏమో వాళ్ళ అమ్మాయికి కుట్టిచ్చేస్తుంది. ఇంకొక బ్లౌజ్ ఏమో ఆవిడకని. పిల్లలు ఏముందండి 1 ఫంక్షన్ అటెండ్ అవుతారు. తర్వాత మాకొద్దమ్మా అంటారు. డ్రెసెసే వేసుకుంటారు కదా! అందుకని వాళ్ళ అమ్మ ముందే చెప్పి నాకు ఈ కలర్ కావాలి. నాకు 2 బ్లౌజెస్ కావాలని అన్నారు. అందుకని నేను 2 బ్లౌజెస్ ఇచ్చాను. అలా ఇక్కడ దగ్గరలో వాళ్ళు బాగా కొంచెం శారీస్ గురించి ఐడియా ఉంటే ఇలాంటి మా దగ్గరికి వచ్చి చేపించుకుంటూ ఉంటారండి. కస్టమైజ్ కూడా చేస్తాను నేను. చూడండి శారీ. ఇది ప్యూర్ జార్జెట్ అండి. జార్జెట్ విత్ జెరీ బార్డర్. మీకు అన్ని కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్. ఇది కూడా మీకు ఏం రోలింగ్ అవసరం లేదు. కాకపోతే కొంచెం షింకేజ్ ఉంటుందండి. మిగతా నేను ఏ ఫ్యాబ్రిక్ చూపించాను కదా ఏది కూడా షింకేజ్ అవ్వదు. ఇది మాత్రం లైట్ షింకేజ్ ఉంటుంది. అలా అని మరీ చిన్న సైజుకి మాత్రం రాదు. జస్ట్ లైట్ గా ఒక ఈ మాత్రం ఒక 4-5 ఇంచెస్ మాత్రం చిన్నగా హైట్ లో తగ్గుతుంది. అది మళ్ళీ మీరు రోలింగ్ గాని, ఐరన్ గాని చేపించుకుంటే మామూలుగా అయిపోతుంది. అది కూడా ఒక 4-5 టైమ్స్ మీరు రోలింగ్ చేపించుకోవాలి. తర్వాత నుంచి మీకు మామూలుగానే ఉంటాయి. నార్మల్ ఐరన్ సరిపోతుంది. మెయింటెనెన్స్ అన్ని లోనేనండి నా దగ్గర. లో మెయింటెనెన్స్. నెక్స్ట్ శారీ. ఇది షిమ్మర్ శారీ అండి. ఈ కాంబినేషన్, ఈ డిజైన్ చాలా బాగుందండి. ఇంతకు ముందు కూడా చేశాను నేను సేమ్ కాంబినేషన్ లో. సేమ్ డిజైన్ కూడా ఇచ్చానేమో నాకు డౌట్. ఇది చాలా చాలా నచ్చింది. అందుకని చెప్పేసి మళ్ళీ చేశాను. ఎప్పుడైనా ఒక్కోసారి ఇలా రిపీట్ చేస్తూ కూడా ఉంటానండి. ఇక్కడ ఏమైనా డిజైన్ మారి ఉండొచ్చు కానీ దాదాపు ప్యాటర్న్ ఇది. ఇది చూడండి చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా అంతేనండి. మీకు ఉండడానికి ఇలా చాలా అంటే మెత్తగా ఫాలింగ్ మెటీరియల్ లాగా కనపడుతుంది కదా! ఇది కూడా మాకు టీచర్స్ అందరూ కూడా మాకు స్టిఫ్ గా కావాలంటే గనక నేను స్టార్చ్ ఇచ్చేసి నేను రోలింగ్ చేసేసి ఇస్తాను. నార్మల్ ఐరన్ అయినా సరిపోతుందండి. అసలు ఇది మామూలుగా మీరు ఫాలింగ్ కావాలనుకునే వాళ్ళైతే నో మెయింటెనెన్స్ అండి. అసలు ఐరన్ కూడా అవసరం లేదు. అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇది చూడండి మోడల్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇట్లా ఇక్కడ అదే బార్డర్ కూడా మిడిల్ లో వచ్చింది. పూర్తిగా కంప్లీట్ గా కిందకి ఇవ్వకుండా ఇక్కడ ఒక అంటే శారీ కలరే కింద ఉంది. మళ్ళీ మిడిల్ లో వచ్చింది బార్డర్. చూసారు కదా! ఇది ఒక డిఫరెంట్ లుక్. దీని బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ దే ఉంటుంది. ఇది వచ్చి జూట్ శారీ అండి. ఇది జూట్ శారీ బిగ్ బార్డర్ లో. బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ ఇస్తాను. సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. ఇది కూడా మీకు కంఫర్ట్ గానే ఉంటుంది. ఏమి మీకు గుచ్చుకోవడం, ఇరిటేషన్ రావడం అలా ఏమి ఉండదు. ఇది కూడా నో మెయింటెనెన్స్. ఐరన్ అవసరం ఉండదు. ఏమి ఉండదండి. ఈ రోజుకి ఈ వీడియోలో ఈ శారీస్ అనేది చూపించాను కదండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని శారీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ శాంతి.